अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము జగ్మతు జగ్ముహు అనే రూపసిద్ధి చూసాము. అదేవిధంగా చక్రతు చక్రుహు అనే రూపసిద్ధి చూసాము. దీని తర్వాత నినాయ నినయ రెండు రూపాలు చూసామండి. అవి రెండు సమానంగానే ఉంటాయని చెప్పాము. ఇందులో ఏవైతే రాయమని చెప్పాను, నినాయ ఒకటి చెప్పాను. ఓ నిత్తు వృద్ధి చేస్తే నినాయ అయిపోతుంది, గుణం చేస్తే నినయ అయిపోతుంది. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుందని చెప్పుకున్నాము. ఇందులో ఒక సందేహం ఉంటే చెప్పండి. అది రాసి నేను గ్రూప్లో పెట్టాను మీకు. ఇందులో ఒక సందేహం ఉందా అండి? రూపసిద్ధి రాయడంలో కానీ కష్టం అనిపిస్తుందా? అస్తు ప్రకృత జీ లేదండి, అర్థమైంది, తేలిగ్గానే ఉంది. ఓకే అండి. అయితే ఇది అందులోనే మనము ఒక రూపసిద్ధి ఉంది, విశిష్టమైంది. ఇంతవరకు ప్రథమ ఏకాచుకు ద్విత్వం చేసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఏ ధాతువులో అయితే మొట్టమొదటి అక్షరము అచ్చు ఉందనుకోండి, ఇది చెప్పాను. ఏ ధాతువులో అయితే మొట్టమొదటి అక్షరం అచ్చు వర్ణం ఉందనుకోండి, అటువంటి ధాతువులో రెండవ అచ్చు ఏదైతే ఉందో దానికి ద్విత్వం అవుతుంది. ఏం చెప్పాను? రెండవ అచ్చు ఏదైతే ఉందో దానికి ద్విత్వం అవుతుంది. ఇంతవరకు ప్రథమ ఏకాచ్చు అంటే ధాతులో హలాది ధాతు, ఏ ధాతువులో అయితే హలువర్ణం ఆదిలో ఉందో అటువంటి హలువర్ణం ఆదిలో ఉండే మొట్టమొదటి అచ్చుకు మనము ప్రథమ ఏకాచుకు ద్విత్వం చేసుకున్నాం. ఒకవేళ ఏ ధాతువులో అయితే మొట్టమొదటి అచ్చు ఉందో అటువంటి ధాతులో ద్వితీయ ఏకాచుకు రెండవ అచ్చుకు ద్విత్వం చేసుకుంటాం. మొట్టమొదటి అచ్చు కాకుండా ఆ మొట్టమొదటి అచ్చును వదిలేసి రెండవ అచ్చు ఏదైతే ఉందో దానికి ద్విత్వం చేసుకుంటాము. దానికి ఉదాహరణ ఇక్కడ మనం చూస్తున్నాం. అదే ఆటిటత్. ఏ ధాతు అండి? ఆటిటత్ ధాతు. అంటే అతను భ్రమణం చేయించాడు. ఆటిటత్, అతడు భ్రమణం చేయించాడు. ఇది దీని యొక్క అర్థం అండి. అంటే అట్ట ధాతు అండి. ఇది అట్ట ధాతులో ఆ మొట్టమొదటి అచ్చువర్ణం ఉంది కాబట్టి అప్పుడు అచ్చువర్ణం ఉన్నప్పుడు ద్వితీయ ఏకాచుకి అంటే రెండో అచ్చుకి ద్విత్వం అవుతుంది. కాబట్టి అది ఎలా అవుతుంది, ఏ రకంగా అవుతుంది ఇప్పుడు చూద్దామండి. రాసుకోండి. ఆటిటత్ ఏంటండి? ఆటిటత్. చూడు, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆటిటత్. అతడు భ్రమణం చేయించాడు. దీని మీనింగ్ ఏంటి? అతడు భ్రమణం చేయించాడు. ఓకే అండి. ఇప్పుడు రాసుకోండి. ధాతు అంటే అట ధాతు. నీటికి రాసుకోండి కొంచెం. అట ధాతు, అట్ట ధాతు. సో అట్ట ధాతుకి ఏమొస్తుందండి? రాసుకోండి, ఈ రాసుకోండి. భూవాదయో ధాతవః. భూవాదయో ధాతవః అనేన సూత్రేణ అట ధాతోః అనేన సూత్రేణ అట ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ అట ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అట ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అట ఇత్యస్య కిం భవతి? ధాతు సంజ్ఞా భవతి.
సో దాసుని చెప్పి పెట్టినాక కింద రాసుకున్నాం. అటధాతో అనుబంధ లోప, అటధాతో అనుబంధ తా పూర్తిగా ఉన్నది. అటధాతో అనుబంధ లోప, అటధాతో అనుబంధ లోప, అటధాతో అనుబంధ లోప, అనుబంధ లోప. అటధాతుకు అనుబంధ లోపం చేస్తే ఏమొస్తుందండి? టకారంలో ఉండే ఆకారం వెళ్ళిపోతుంది. టకారంలో ఉండే ఆకారం వెళ్ళిపోవాలంటే ఏ సూత్రం పనిచేస్తుందండి? ఉపదేశ అజనునాసిక ఇత్త. ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి టకారంలో ఉండే ఆకారానికి ఇత్ అని పేరు పెడుతుంది. టకారంలో ఉండే ఆకారానికి ఇత్ అని పేరు పెడుతుంది. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప వచ్చి లోపం చేస్తుంది. లోపం అంటే ఏమిటో అడిగినప్పుడు అదర్శనం లోప వచ్చి చెప్తుంది. లోపం అంటే ఏం లేదు, కనిపించకుండా చేయడాన్నే లోపం అంటామని చెప్పి ఆ రకంగా తీసివేస్తాం. దీన్నే డైరెక్ట్ గా మనం ఏం రాసుకున్నామో అటధాతో అనుబంధ లోప అని చెప్పి డైరెక్ట్ గా ఆకారం తీసేసి కింద రాసుకున్నాం. అట్టు రాసుకోండి. కింద వస్తుంది టకార హలంతో వస్తుంది అట్టు. అట్టు దీనికి ఎదురుగా రాసుకోండి. హేతుమతిచ. హేతుమతిచ ప్రతి తెచ్చుకోవాలంటే హేతుకు అధికారం తెచ్చుకోవాలి. ఎందుకంటే అతడు భ్రమణం చేయించాడు అంటున్నాం. అంటే స్వయం చేయలేదు, చేయించాడు. ఏంటి? చేయించాడు. కాబట్టి అలాంటి అర్థం చెప్పడం, అలాంటి అర్థాన్ని ఇచ్చడం ప్రతి తెచ్చుకోవాలి మనం. కాబట్టి ఏమొస్తుంది? హేతుమతిచ. హేతుమతిచ నిచ్ ప్రత్యయం వస్తుంది. రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ స్వతంత్రస్య కర్తుః, స్వతంత్రస్య కర్తుః ప్రయోజకో హేతుః. ఇదంతా మనకు అవసరం లేదని డైరెక్ట్ చెప్పేస్తాను. స్వతంత్ర కర్త ప్రయోజకో హేతు అంటే స్వతంత్రంగా చేసే వ్యక్తికి ఎవరైనా ప్రేరేపిస్తుంటారు అన్నమాట. ప్రేరేపించే హేతు, ప్రేరేపకర్త, అతనే హేతు అంటామట. స్వతంత్రస్య కర్తు ప్రయోజకో హేతు. రాయండి. స్వతంత్రస్య కర్తు, ఇది 291వ పేజీ అండి. 291వ పేజీ 1వ భాగంలో. స్వతంత్రస్య కర్తు, స్వతంత్రస్య కర్తు ప్రయోజకో హేతు, ప్రయోజకో హేతు. ఇప్పుడు అండి బ్రాకెట్ పెట్టుకునేది హేతుమతి అభిధేయే అంటే హేతు కారణం ఉపస్థితమైనప్పుడు. కారణం అంటే కదా ప్రేరకర్త ఉపస్థితమైనప్పుడు. హేతుమతి, హేతుమతి అభిధేయే, హేతుమతి అభిధేయే, హేతుమతి అభిధేయే అంటే హేతు ఉపస్థితమైనప్పుడు, అంటే ప్రేరకర్త ఉపస్థితమైనప్పుడు. ధాతోర్ నిచ్ ప్రత్యయో భవతి, ధాతోర్ నిచ్ ప్రత్యయో భవతి. హేతుమతి అభిధేయే ధాతో, ధాతు నిచ్ ప్రత్యయం వస్తుంది. హేతుమతి చెప్పాను. స్వతంత్రస్య కర్తు ప్రయోజకో హేతు అంటే స్వతంత్రంగా చేసేవాడికి వేరే అన్య ప్రేరకర్త వచ్చి ఇలా చేయి అలా చేయించడం అంట. అటువంటి సందర్భంలో ధాతు చేత నిచ్ ప్రత్యయం వస్తుంది. ఓకే, స్పష్టమైంది అనుకుంటాను. హేతుమతి అభిధేయే ధాతోర్ నిచ్ ప్రత్యయో భవతి, ధాతోర్ నిచ్ ప్రత్యయో భవతి. ఓకే ఓకే రాసుకోండి. ధాతు నిచ్ ప్రత్యయో భవతి అంటే ధాతు, ఇది ధాతు కదా, అందుకే నిచ్ ప్రత్యయం అనగానే ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ప్రత్యయం పక్కనే వస్తుంది అన్నమాట. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? పక్కనే వస్తుంది. అందుకే రాసుకుంది అట్ నిచ్, అట్ నిచ్, అట్ నిచ్, అట్ నిచ్. అట్ నిచ్. ఇప్పుడు దీనికి ఎందుకు రాసుకోండి. నిచ్కి అనుబంధం నిచ్ ఇత్యేస్య అనుబంధ లోప. ముందు నిచ్కి అనుబంధం పెడదాం. అట్టు నిచ్ వచ్చింది కదా,
అటు ధాతుకి పక్కన నిచ్ ప్రత్యయం వచ్చింది. ఇప్పుడు అనుబంధం దీనికి ఎదురు రాసుకోండి. నిచ్ ఇత్యస్య అనుబంధ లోపః. నిచ్ ఇత్యస్య అనుబంధ లోపః. నిచ్కి అనుబంధ లోపం ఎలా అవుతుందండి? చుట్టూ చుట్టూతో ఎవరికి అవుతుంది? నకారానికి లోపం అవుతుంది, ఈ మిగిలిపోతుంది. తర్వాత హలంత్యంతోనేమో నిచ్చి కదా చకారం వెళ్ళిపోతుందండి, ఈ మిగులుతుంది. అతి ఉత్తమం. సో ఆ రకంగా నిచ్ లో ఉండే ఆది నకారానికి చుట్టూ చేత వెళ్ళిపోతుంది, చకారం హలంత్యం ప్రకారం వెళ్ళిపోతే మనకి ఈ మిగులుతుంది అన్నమాట. అందుకే రాసుకోండి. అప్పుడు నిచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఏమొస్తే అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? డైరెక్ట్ గా రాసేయండి. అట్ ఈ కింద రాయండి. అట్ ఈ కింద రాసుకోండి. అట్ ఈ. ఇప్పుడు దీనికి ఎదురు రాయండి. అత ఉపధాయాః. అత ఉపధాయాః. అత ఉపధాయాః. అత ఉపధాయాః. అనేన సూత్రేణ అత ఉపధాయాః. అనేన సూత్రేణ నిచ్ ప్రత్యయే పరతః. నిత్ ప్రత్యయే పరతః లేండి. నిత్ ప్రత్యయే పరతః అంగస్య ఉపధాయాః వృద్ధిర్భవతి. ఏం చెప్పింది? అనేన సూత్రేణ నిత్ ప్రత్యయ నిత్య కదా. నిత్య ప్రత్యయం నకారానికి ఇతియేసం కదా, అందుకే నిత్ ప్రత్యయం అన్నమాట. నకారానికి ఇతియేసంగా నిత్ ప్రత్యయం, అదేవిధంగా చకారానికి ఇతియేసంగా చిత్ ప్రత్యయం కూడా అనుకోవచ్చు. అంటే సందర్భం బట్టి ఎక్కడ చిత్తు కావాలి చిత్తు తీసుకుంటాము, ఎక్కడ నిత్తు కావాలి నిత్తు తీసుకుంటాము. ఇక్కడ నిత్తు కూడా ఉంది, చిత్తు కూడా ఉంది. ఇది అంటే రెండు కూడా అంటే నకారానికి ఇతియేసేమో చకారం కూడా ఇతియేసాం కాబట్టి నిత్ అని చెప్పొచ్చు, చిత్ అని చెప్పొచ్చు. కానీ ఇది అతోపదాయ ఏమడుగుతుంది? నిత్తు ఉండాలంట, అది నిత్తు ఉంది కదా. అందుకే అతోపదాయ అనేన సూత్రేణ నితి ప్రత్యయ పరతః. నిత్ ప్రత్యయ పరతః అంగస్య ఉపధాయాః. అంగమే కదా, ప్రత్యయం పక్కన ముందు అంగం అవుతుంది ఆటోమేటిక్. ఏ దాంతో? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అనే సూత్రం ప్రకారంగా ఏ ధాతువు చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చామో ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగ సంజ్ఞాన్ని పేరుస్తుంది. అలాంటి అంగంలో ఉండే ఉపదాకి ఇది ఏం చేస్తుంది? వృద్ధి చేస్తానంటుంది. అందుకే రాసుకోండి. అనేన సూత్రం నితి ప్రత్యయ పరతః అంగస్య ఉపధాయాః వృద్ధి భవతి. అంగస్య ఉపధాయాః వృద్ధి భవతి. అంగస్య ఉపధాయాః వృద్ధి భవతి. అంగస్య ఉపధాయాః వృద్ధి భవతి. అంగస్య ఉపధాయాః కిం భవతి? వృద్ధి భవతి. వృద్ధి భవతి. तो वृद्धि किं भवति? वृद्धि भवति ना अंगस्य उपदायक वृद्धि होती. उपदा అంటే ఏంటి? ముందు అలోంత్యాత్ పూర్వ ఉపద. అంతిమ వర్ణానికి ముందు దాన్ని ఉపద అంటాం. అంతిమ వర్ణానికి ముందు అట్టు అట్టు అంగము. అంగుల అంతిమ ముందు ఆ ఉపదాక్యం అవుతే వృద్ధి అవుతుందంట. వృద్ధి అంటే ఏమిటి? ఆ ఐ ఔ ఇది ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. ఈ మూడు వర్ణాలకు వృద్ధి అని పేరు. ఏంటి? ఆ ఐ ఔ. అందుకు తెలుగు రాసుకోవాలి, హిందీలో రాసుకోండి, సంస్కృతంలో రాసుకోవాలి. ఆ ఐ ఔ ఇది ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. ఇది ఏతేషాం వర్ణానాం కిం భవతి? వృద్ధి సంజ్ఞా భవతి. సో వృద్ధి అవుతుంది. ఏది? ఉపదాకి ఉపదాలో ఉండే అకారం. ఉపద అంటే అకారం ఉంది, వృద్ధి. కానీ మూడు ఉన్నాయి కదా, మూడికి వృద్ధి అని చెప్పావు. మాకు ఒకటి కావాలి. ఏ వస్తుంది ఇట్లా మూడిట్లో? ఆ ఐ ఔ మూడిట్లో ఏమొస్తుంది? దానికి ఏం చేసేది? ఎవరు చెప్తారు? ఆ అనేది తెచ్చుకోమని చెప్పి. అంటే కనుక సమానంగా ఉంటుంది కదా, స్థానే అందుకని వస్తుంది.
స్థానేంతరతమః. థ్యాంక్స్ అండి. ఓకే అండి. స్థానేతరం వచ్చేసి అయితే అత్యంత సమానంగా ఉండే వర్ణానికి అది తెచ్చుకో. ఇది కూడా కంఠవర్ణం, అది కంఠవర్ణం కాబట్టి ఇది సమానంగా ఉంది కాబట్టి ఈ సూత్రం చెప్తుంది. స్థానేంతరతమ రాసుకోండి. స్థానే అత్యంత సదృశతమః ఆదేశः భవతి. ఆ స్థానంలో అత్యంత సదృశంగా ఉండే వర్ణం వస్తుంది అని చెప్పింది. స్థానే అత్యంత సదృశతమః ఆదేశः భవతి. స్థానే అత్యంత ఇప్పుడు ఏం చేయండి వచ్చేసిన ఆట్ ఈ నిచ్చిగా ఈ ఓకే ఆట్ ఈ ఇప్పుడు రాసుకోండి మళ్ళా. ఇప్పుడు ఆట్ టకార హలంతం కదా, టకార హలంతానికి పక్కన నిచ్చిగా ఈ ఉంది కదా, కలిపేసింది ఆటి అయిపోతుంది. ఏమవుతుంది ఆటి. ఓకే ఇప్పుడు దీనికి ఎదురు రాసుకోండి. సనాద్యంత ధాతవః, సనాద్యంత ధాతవః, సనాద్యంత ధాతవః. నాద్యంత ధాతవః ఇదేమంటుంది రాసుకోండి. స్క్రీన్ మీద చూసి రాసుకోండి తప్పు లేకుండా. అనేన సూత్రేణ నిచ్ ప్రత్యయాంతస్య ధాతు సంజ్ఞా భవతి. నిచ్ ప్రత్యయాంతస్య కిం భవతి ధాతు సంజ్ఞా భవతి. నిచ్ ప్రత్యయాంతస్య ధాతు సంజ్ఞా భవతి. నిచ్ ప్రత్యయాంతస్య ధాతు సంజ్ఞా భవతి అంటే నిచ్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉంది. నిచ్ ప్రత్యయం ఏ దానికి అంతిమంలో ఉందండి? ఇప్పుడు ఎక్కడుంది? ఏ దానికి అంతిమంలో ఉంది? ఆటి కలపడే ఇచ్చే పక్కన కలిపినప్పుడు ఆటి అవుతుంది, కలపడేది. ఇంకా ఆ నిచ్ ప్రత్యయం నుంచి ఈ వచ్చిందన్నమాట. ఆ నిచ్ ప్రత్యయం ఎవరికి అంతిమంలో ఉంది? అట్టకి అంతిమంలో ఉంది. అట్లా ఎవరికైతే అంతిమంలో ఉంటుందో ఆ మొత్తానికి ధాతు అని కొత్తగా పేరు పెట్టేసిందని చూద్దాం. నిచ్ ప్రత్యాంతస్య ధాతు సంజ్ఞా భవతి. మొదట్లో అట్టుకు మాత్రమే ధాతుని పేరు ఉంది భూవాదయో ధాతవ ప్రకారంగా. నిచ్ అనే ప్రత్యయం, ఆ నిచ్ ప్రత్యయం కూడా నిచ్ ప్రత్యయానికి కూడా ఈ సూత్రం వచ్చేసి ధాతు సంజ్ఞ పేరు పెట్టేసింది. అంటే మొత్తానికి ఆటికి కలిపి ధాతు కొత్తగా ధాతుని నామకరణం చేసింది. రెండింటికి కలిపి కొత్తగా ధాతు సంజ్ఞ అని పేరు పెట్టేసింది అన్నమాట. అర్థమైనా? నిచ్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ఇది కొత్తగా వచ్చేసి మన ధాతు అని పేరు పెట్టేసిందండి. అందుకే ఇప్పుడు ఆటి ధాతు అయిపోయింది. ఓకేనా? అంటే ప్రత్యయాన్ని కూడా ధాతుగా మార్చేసింది. ఆ ధాతుగా మార్చేసాం అనుకోండి, మళ్ళీ ఆటి ఒక ధాతు ఏర్పడింది. ధాతు ప్రత్యయం కలిపి మళ్ళీ ఒక కొత్తగా ధాతు ఏర్పడింది, కొత్తగా పేరు వచ్చేసింది. మన ధాతుగా ఏర్పడగానే మనం ప్రత్యయం తెచ్చుకోవాలి. అందుకే ధాతుకు అధికారానికి వెళ్తాం. రాసుకోండి. ధాతో ఇదం అధికార సూత్రం. ఇప్పుడు ఆటి ధాతు అండి మనకి ఎదిగా ఉంది. ఆటి ధాతు ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే అస్మిన్ అధికారే అస్మిన్ అధికారే అస్మిన్ అధికారే లుంగ్ ఏముందండి? సూత్రం ఉంది, లుంగ్ ప్రత్యయం ఉందండి. లుంగ్ అనేన సూత్రేణ లుంగ్ అనే సూత్రం. ఇది సింపుల్ గా ఉంది. లుంగ్ అనే సూత్రం అండి. లుంగ్ లకారం కాదు, లుంగ్ లకారం దీంతో వస్తుందన్నమాట. లుంగ్ కొట్టేసిన పెట్టుకున్న సూత్రము. అనేన సూత్రేణ భూతకాలే అర్థే అధ్యతన భూతకాలే అర్థే धातो लुंग प्रत्यय भवति. अद्यतन भूतकाले अर्थे धातो लुंग प्रत्ययः भवति. अद्यतन भूतकाले अर्थे धातो लुंग प्रत्ययः भवति. अद्यतन भूतकाले अर्थे धातो किं भवति? लुंग प्रत्ययः भवति. अद्यतन भूतकाले अर्थे धातोः
धातु से लुंग प्रत्यय होती तो लुंग प्रत्यय धातु అంటే ధాతుకి పక్కనే వస్తుందన్నమాట ప్రత్యయ పరస్య ప్రకారం రాయండి ఆటి లుంగ్ ఆటి ధాతు కొత్తగా ధాతు అని పేరు పెట్టుకున్నాం అందుకే ఆటి అనే ధాతుకి పక్కన లుంగ్ వచ్చిందండి ఆటి లుంగ్ ఓకే ఆటి దీనికి ఎందుకు రాసుకోండి ఎలా వస్తుంది లుంగ్ ఇత్యస్య అనుబంధ లోపః లుంగ్ ఇత్యస్య అనుబంధ లోపః లుంగ్ ఇత్యస్య అనుబంధ లోపః అప్పుడు ఏం మిగులుతుంది ఇల్లు మిగులుతుందండి ఏమవుతుంది ఇల్లు ఇల్లు మిగిలిందండి ఓకే అనుమతిలో వస్తుంది గకారం వెళ్ళిపోయింది హలంతం చేత ఉకారానికి ఉపదేశ అజన్యాసిక ఇత్తి ప్రకారం వెళ్ళిపోయింది అందుకే లకార హలంతం ఇల్లు లకారం పొల్లు మిగిలింది ఆటి ఇల్లు మరి దీనికి ఎదురుగా రాసుకోండి రాసుకోండి లస్య ఇదం అధికార సూత్రం లస్య ఇదం అధికార లహకర్మణి ఆచార్య లహకర్మణి భావే చాకర్మకేభ్య ఇది కూడా వస్తుందండి లహకర్ చదువు రాసుకోండి లహకర్మణి భావే చాకర్మకేభ్య లకారం అనేది ఏ అర్థం వచ్చింది కర్తార్థం ప్రేరేపిస్తున్నాయి కదా కర్తార్థం వచ్చింది అన్నమాట ఓకే లహకర్మణి భావే చాకర్మకేభ్య లహకర్మణి భావే చాకర్మకేభ్య అనేన సూత్రేణ లకార కర్తరి అర్థే భవతి ఇక్కడ లకారం వచ్చింది ఏ అర్థంలో వస్తుంది కర్తార్థంలో వచ్చింది అన్నమాట అంటే దాని స్థానం వచ్చే ప్రత్యేక కూడా కర్తార్థంలో ఉంటుంది అన్నమాట అనేన సూత్రేణ లకార కర్తరి అర్థే భవతి 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 కర్తరి అర్థే భవతి तो मళ్ళీ నెక్స్ట్ టైం లస్య ఇదం అధికార సూత్రం లస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే అని పెట్టేసి రాయండి టిప్ ప్లస్ జి లస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికార టిప్ ప్లస్ జి డాష్ డాష్ పెట్టేసింది అనేన సూత్రేణ పూర్వవత్ ప్రథమ పురుష ఏకవచనే టిప్ ప్రత్యయ భవతి प्रथम पुरुष एकवचने टिप् प्रत्ययः भवति टिप् प्रत्ययः भवति प्रथम पुरुष एकवचने टिप् प्रत्ययः भवति प्रथम पुरुष एकवचने किं भवति टिप् प्रत्ययः भवति प्रथम पुरुष एकवचने टिप् प्रत्ययः भवति तो టిప్ రాయండి లకార స్థానం టిప్ తీసుకొచ్చండి ఏమొచ్చినప్పుడు ఆటి టిప్ అండి ఏమొచ్చింది ఆటి టిప్ దీనికి ఎందుకు రాసుకునే శ్రీ లుంగి మళ్ళీ శ్రీ లుంగి ఆటి టిప్ తీసుకొచ్చింది మనం లకార స్థానం టిప్ వచ్చింది ఇప్పుడు ఆటి టిప్ అండి ఇప్పుడు దీనికి ఎందుకు రాసుకోండి శ్రీ లుంగి కనిపిస్తుంది చూడు ఆ సూత్రం ఇక్కడ స్క్రీన్ మీద అనేన సూత్రేణ లుంగి పరతః धातोः च्ली प्रत्ययो भवति अनेन सूत्रेण लुंगी परतः धातोः यदि आटि धातोः च्ली प्रत्ययो भवति అంటే వికరణ ప్రత్యయం వస్తుంది అంటే ఆటికి టిప్కి మధ్యలో వస్తుందన్నమాట లుంగి పరతః ధాతోః చ్లీ ప్రత్యయః భవతి ఏమొస్తుంది చ్లీ ప్రత్యయం వస్తుంది మధ్యలో లుంగి లుంగు పక్కన ఉంది అంటే లుంగు స్థానం టిప్ వచ్చింది అంటే లుంగు స్థానంలో టిప్ వచ్చింది అది కూడా లుంగి అన్నమాట లుంగు పక్కన ఉంది కాబట్టి ఏమొచ్చింది చ్లీ వచ్చింది చ్లీ ప్రత్యయం వస్తుంది లుంగి పరతః ధాతోః చ్లీ ప్రత్యయః భవతి రాసుకోండి చ్లీ ప్రత్యయం మధ్యలో వస్తుంది ధాతోః అంటే ధాతుకి పక్కనే వస్తుంది ప్రత్యయ పరస్య ప్రకారంగా అందుకే రాసుకోండి ఆటి చ్లీ లుంగ్ సారీ ఆటి చ్లీ టిప్ అండి ఏమొస్తుంది ఆటి చ్లీ టిప్
ఆటి స్లీ తిప్పండి. ఇప్పుడు దీనికి ఎందుకు రాసుకుని మళ్ళా నిశ్రీ దుశ్రుభ్య కర్తరి చంగ్, నిశ్రీ దుశ్రుభ్య చూసి రాసుకోండి. నిశ్రీ దుశ్రు అని శ్రీ దుశ్రుభ్య కర్తరి చంగ్, కర్తరి చంగ్, కర్తరి చంగ్, నిశ్రీ దుశ్రుభ్య కర్తరి చంగ్. రాసుకుని ఇదేమంటుంది? అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ నిజంత న్యంతేభ్య ధాతుభ్య ఉత్తరస్య, న్యంతేభ్య అంటే నిచ్ ప్రత్యయం అని, నీ అంతిమం ఎందుకు కదా, నిజం ధాతువేనా ఇది? ఆటి నిచ్ ప్రత్యయంతో కూడుకున్న నిజం ధాతు అంటాం. న్యంతేభ్య ధాతుభ్య ఉత్తరస్య స్లేహి స్థానే చంగ్ ఆదేశో భవతి. స్లేహి స్థానే అంటే స్లీకే స్లే అంటాం. షష్ఠీ భక్తి ఏకొచ్చిన స్లేహి స్థానే అవుతుందంట. హరికి హరే ఏ విధంగా అవుతుందో ఇక్కడ స్లీ ఉంది కదా, లుంగి స్లీ లుంగి ప్రకారం స్లీ వచ్చిన మధ్యలో అని విభక్తి నడిపించాలనుకోండి. షష్ఠీ భక్తి ఏకవచనం వస్తుంది, స్లేహి అవుతున్నాడు. అందుకే ఇక్కడ న్యంతేభ్య ధాతుభ్య ఉత్తరస్య, న్యంతేభ్య ధాతుభ్య ఉత్తరస్య స్లేహి స్థానే అంటే స్లీ స్థానంలో, స్లీ స్థానంలో అంటే దాన్ని స్లేహి స్థానం అంటాం. షష్ఠీ భక్తి ఏకవచనంలో స్లేహి స్థానే, స్లేహి స్థానే చంగ్ ఆదేశో భవతి. స్లేహి స్థానే కిం భవతి? చంగ్ ఆదేశో భవతి. స్లేహి స్థానే చంగ్ ఆదేశో భవతి. కానీ ఎప్పుడు స్లీ స్థానం చంగ్ వస్తుంది? కర్తరి లుంగి పరతః, కర్తరి లుంగి పరతః. ఈ తిప్ అనేది ఏ అర్థం వచ్చింది? లుంగు ప్రత్యయం ఉంది మనకు. లుంగు స్థానంలో తిప్ వచ్చింది, లుంగ్ అంటాం. కానీ కర్తరి లుంగ్ అంటాం. కర్తరి లుంగ్ ఎక్కడ ఉందండి ఇక్కడ? ఇది కత్తెరి అర్థంలోనే వచ్చింది కదా ఆచార్య. తిప్పు కదా. మనం చెప్తున్నదా తిప్పు లుంగు కదండి. అనేది తిప్పు లుంగు కదా. తిప్పు లుంగే కాబట్టి అది కర్తరి లుంగ్ అంటాడు. కర్తరి లుంగి పడతా. కర్త ఎక్కడ వచ్చింది? లహకర్మ నుంచి భావేచ కర్మక లకార స్థానం ప్రతి లకార కర్తరి అర్థే భవతి. లకార స్థానం ప్రతిసారి కర్తార్థంలో ఉంది కాబట్టి కర్తరి లుంగ్ అన్నమాట. ఇది అసలు చెప్పి కర్తలో వస్తుంది, కర్తార్థంలో వస్తుంది చెప్పింది కదా. కాబట్టి కర్తార్థంలో వచ్చింది ప్రత్యయం అండి. అందుకే కర్తరి లుంగు పక్కనే ఉంది కాబట్టి ఆ ధాతుకి ఆటి ధాతుకి పక్కన ఉండే స్త్రీకి స్థానం వస్తుంది, చెంగు వస్తుందండి. రాయని కింద కర్తరి లుంగి పరతః న్యంతేభ్య ధాతుభ్య ఉత్తరస్య స్లేహి స్థానే చంగ్ ఆదేశో భవతి. దీంట్లో మొట్టమొదటి నీ ధాతు ఉందండి. నీ అంటే న్యంత ధాతులు అని అర్థం. అదేవిధంగా శ్రీ ధాతుకు పక్కలో కానీ, ధ్రువ ధాతుకి పక్కలో కానీ, శ్రు ధాతుకి పక్కలో కానీ ఎప్పుడు స్లీ వచ్చినా అప్పుడు ఈ సూత్రం ప్రకారం చెంగ్ వస్తుందండి. ఈ సూత్రం ప్రకారంగా చెంగ్ ప్రత్యయం వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకు న్యంత ఉంది, నిజంత ధాతు ఉంది, దాని పక్కలో వచ్చిందన్నమాట. అందుకే రాసుకోండి. ఆటి చెంగ్, ఆటి చెంగ్, ఆటి చెంగ్ తిప్పండి. ఆటి చెంగ్ తిప్పు, ఆటి చెంగ్ తిప్పు. ఓకేనా? ఆటి చంగ్ తిప్పు. వెంటనే ఇంకో సూత్రం వచ్చింది, చంగ్ తిప్ నేర నిటి. నెక్స్ట్ రాసుకోండి, నేర నిటి, నేర నిటి. ఇది వచ్చేసి తెలిసిందా? ఇది వచ్చేసి శ్రీస్థానం చెంగ్ చేసిందండి. శ్రీస్థానం చేసి చెంగ్ చేసి పోయిపోయిందన్నమాట, చెంగ్ చేసి వెళ్ళిపోయిందన్నమాట. అందుకే ఆటి చంగ్ తిప్పు వచ్చింది మనకు. ఆటి చంగ్ తిప్పు.
ఇప్పుడు దీనికి ఎదురుగా ఏమొస్తుంది, దీనికి ఎదురుగా ఏమొస్తుందంటే రాసుకోండి, నేర నిటి, నేర నిటి, నేర నిటి, నేర నిటి రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అనేన సూత్రేణ अनिट आदि आदात्य परतः नेर लोप भवति। अनेन सूत्रेण अनिट आर्धधातुके परतः अनिडादौ यदा अनिट आदौ, अनिडादौ आर्धधातुके परतः अनिडादौ आर्धधातुके परतः नेर लोपो भवति। नेर लोप निच प्रत्यय लोप होती। अनिट अनिडादौ आर्धधातुके परतः नेर लोपो भवति। नेर लोपो निच प्रत्यय लोपो होता, नी लोपो भवति, नेर लोपो भवति, नेर लोपो भवति। अर्थమైందా? ఇది ఆర్ధధాతుక ప్రత్యయం. టిప్పని ఆర్ధధాతుకమా సార్వధాతుకమా? లుంగ్ కదా, లుంగ్ ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం, ఆర్ధధాతుకం అండి. లుంగ్ కదా, మామూలుగా అయితే తింక్షిత్ సార్వధాతుకం, కానీ ఆ స్థానంలో అవి ఇంకొక సూత్రం వస్తుంది కదా, లుంగ్ లుంగ్ అదే దేని వల్ల గుర్తు రావట్లేదు, కానీ లుంగ్ ఆర్ధధాతుకం. లుంగ్ స్థానంలో వచ్చింది కాబట్టి. కాదు కాదు, సార్వధాతుకం కాదు. సార్వధాతుకాలు మనకి లట్ ఒకటి, తర్వాత లో విధిలింగ్. ఏ సూత్రం ప్రకారంగా? ఆచార్య లుంగ్ లంగ్ లుంగ్ షడుదాత్త అనే సూత్రం. అది అట్టాగం చేస్తుంది. అది కాదు ఆచార్య, చూద్దాం ఒకసారి పుస్తకం. అది కదా లిటి లిటి ఒకటి చెప్తుంది. ఏ సూత్రం వల్ల? స్యాత్ ఆసీల్ రుంగ్ లుటోహో, అది కాదు. మాత్రమే ఆధారం చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక వార్తీకం వస్తుందండి. ఏమొస్తుంది? సార్ధాత్మకం లేదు కాబట్టి మనకు ఆర్ధాత్మకం లేదు కాబట్టి ఆర్ధాత్మకం సార్ధాత్మకం అనేది. ఓకేనా? ఇదేముంటుంది? అనిడాది ఆర్ధాతుకే పడతా. ఇట్ అనిటే, ఇది ఇటు లేదు మనకు. ఓకేనా? ఇటు తెచ్చుకోలేము మనం, కానీ అనిటైతే ఉంది. కానీ అనిడాది ఆర్ధాతుకే పడతా అంటుంది. ఆర్ధాతుకే కదా. ఒక వార్తీకం వస్తుంది, ఆ వార్తీకం చెప్తాను. నవ్ ఇష్టవత్ ప్రాతిపదికస్య, నవ్ పరంగా ఉన్నప్పుడు ఇష్టవత్ ప్రాతిపదికస్య పోతుంది. అంటే నవ్ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు ఇష్టవత్ కార్యం చేసుకోవచ్చు. ఏం చేసి నిచ్ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు ఇష్టవత్ అంటే మనకు లక్ష్యానుగుణంగా ఏదైతే ఇష్టసిద్ధి కావనో ఇష్టసిద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఒక వార్తీకం ఉందండి. ఏంటి? నవ్ ఇష్టవత్ ప్రాతిపదికస్య, నవ్ పక్కన ఉన్నప్పుడు ఇష్టవత్ కార్యం భవతి. అంటే నవ్ అంటే ప్రాతిపదికం కావచ్చు, ధాతు కావచ్చు. ఇష్టవత్ కార్యం భవతి. నిచ్ ప్రత్యయం ఉన్నప్పుడు ఇష్టవత్ కార్యం అంటే మనకు ఇక్కడ ఇష్టసిద్ధి కోసం మనము ఇక్కడ, అందుకే ఇక్కడ అజాది ఆధారిత ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి నిచ్కల్ లోపం చేసుకుంటామండి. ఓకేనా? అంటే ఈ వార్తీకం ఎక్కడ ఉంది? నేరనిటి అంటే 6వ అధ్యాయము 4వ పాదము 51 వస్తుంది. ఈ సూత్రం మీదనే ఒక వార్తీకం ఉంది, మహర్షి కాత్యాయనిక వార్తీకం ఉందండి. ఇదే సూత్రం మీద వార్తీకం చెప్పామంట. కానీ ఆ వార్తీకం ప్రకారంగా మనం ఇక్కడ నేను మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను, చూసి చెప్తాను. సో ఈ సూత్రం ప్రకారంగా మనకు వార్తీకం ప్రకారంగా మనకు ఇక్కడ ఏమవుతుంది? నిచ్క లోపం అయిపోతుంది. అంటే ఆటిలో ఉండే ఈ కదా నిష్పత్యం కదా, దానికి న్యంతకి లోపం అయిపోతుంది. ఎందుకు? అజాది ఆధారిత ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పింది అనిడాది అనిడాదౌ ఆధాతుకే పరతః
లోపం అవుతుందండి. ఓకేనా? లోపం చేయండి. లోపం చేస్తే ఏమవుతుంది? ఆర్ట్ అయిపోతుంది. ఏమవుతుంది? ఆర్ట్. అంటే చెంగు మీరు ఆర్ధధాతుకం అని అంటున్నారా? అనిదాదవు ఆర్ధధాతుకే. ఇక్కడ అది తీసుకోవాలి. ఆ వాక్యం ప్రకారంగా చెంగు ఆర్ధధాతుకము. అదేంటి ఆర్ధధాతుక సేంగ్ వలాదే, అది బల్ ప్రత్యయం కాదు, అందుకనేసి అక్కడ అని అంటే అది వార్తిక ప్రకారం ఇష్టం కార్యం పోతుంది చెప్పారా? అంటే ఇదేమవుతుంది? చెంగు పరక్ నిచ్చి పరత అంటే ఆ నిచ్చుకు చెంగు పక్కనే ఉంటే చెంగు అనేది ఆర్ధాత్మకం కదా. సార్ధాత్మకము టిప్పు సార్ధాత్మకం కాదని లేదు, కానీ మనకు అనిడాదవ్ ఆర్ధాత్మిక పరత ఆర్ధాత్మకం పక్కన ఉంది. సార్ధాత్మకం లేదు మనకు. ముందు మధ్యలో నిచ్చుకు నీకి వెంటనే మనకి సార్ధాత్మకం ఆర్ధాత్మకం ఉంది అంటే చెంగు ఉందండి. తింగుబిండు ప్రత్యయ ఆర్ధాత్మక సంజకాహ భవంతి ప్రకారంగా ఈ చెంగు ఆర్ధాత్మకం. కానీ దీనికి అనుబంధ లోపం చేసుకుంటే ఏమిటి? అకారం మిగులుతుంది. దీనికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. అందుకే అనిడాది ఆర్ధాత్మక పక్కన ఉంటే ఇది దీనికి ఇటు కూడా తెచ్చుకోలేము. చెంగు పక్కన ఉంటే ముందు ఇటు రాలేదు, కాబట్టి అనిటి ఆది ఆర్ధాత్మకం పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్న ఈకి లోపం అయిపోయింది. టిప్పుని తీసుకోకూడదు, ఇక్కడ మనం చెంగుని తీసుకోవాలి. ఓకేనా? ఓకే. చెంగు ఆర్ధాత్మకం అండి ఇక్కడ. ఓకే, వార్తికం కూడా అవసరం లేదు అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే చెంగు పట్టుకున్నామంటే ఇప్పుడు ఎందుకంటే చెంగు వికరణ ప్రత్యయం వచ్చింది కదా, టిప్పుని చూసుకోలేము మనం, చెంగుని చూసుకుంటాం. కాబట్టి వార్తికం కూడా డిసైడ్ చేసాం. అవును, అంటే నేను నిత్యం అవుతుంది అన్నిటి ఆర్ధాత్మకం పక్కన ఉంటే అని చెప్తుంది. అదే కదా, అది పక్కన ఉంటే అన్నప్పుడు చెంగ ఆర్ధాత్మకము అది పక్కన ఉంది కాబట్టి నిచ్చికి ఆటిలో ఉండే ఈకి లోపం అవుతుంది. ఓకే, లోపం చేయని ఇప్పుడు నేరనిట్టి సూత్రం ప్రకారంగా ఇది అన్నిటి ఆర్ధాత్మకం పక్కన ఉంది కాబట్టి ఈక లోపం చేస్తాం. లోపం చేయనప్పుడు ఆట్ చంగ్ తిప్పు, ఆట్ చంగ్ తిప్పు, ఆటిలో ఉండి ఈ ఆటి కదా అంతిమ ఈ లోపించిందండి. ఆటి ఆట్ చంగ్ తిప్పు, ఆట్ చంగ్ తిప్పు అండి. ఓకే, ఆట్ చంగ్ తిప్పు. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. తిప్పు ఇచ్చేసి అనుమతి లోపం చేయండి. తిప్పు చేసి అనుమతి లోప ఏమవుతుందండి? టీ మిగులుతుంది. ఓకే, తిప్పు ఇచ్చేసి అనుమతి లోప. తర్వాత చెంగ్ ఇచ్చేసి అనుమతి లోప, చెంగ్ ఇచ్చేసి అనుమతి లోప. చెంగ్ అనుమతి లోప అవుతుంది. ఎలా అవుతుంది? ఇక్కడ చుట్టూతో అవుతుందండి. చుట్టూ ప్రకారం అలంత్యం. అప్పుడు చాలా ఆ మిగులుతుంది అన్నమాట. టిప్ ఇచ్చేసి అనుమతి లోప, చెంగ్ ఇచ్చేసి అనుమతి లోప. ఒకేసారి రాయండి. టిప్ ఇచ్చేసి అనుమతి లోప, చెంగ్ ఇచ్చేసి అనుమతి లోప. అప్పుడు ఏమవుతుంది? ఆట్ ఆ తి, ఆట్ ఆ తి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎదురు రాసుకోమని ఇతశ్చ, 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 ఇతశ్చ. ఇదేమంటే రాసుకున్నా అనేన సూత్రేనా, అనేన సూత్రేనా లుంగు సంబంధి, అనేన సూత్రేణ లుంగు సంబంధి ఇకారస్య లోపో భవతి. అనేన సూత్రేణ లుంగు సంబంధి ఇకారస్య లోపో భవతి. లుంగు సంబంధి ఇకారస్య లోపో భవతి. అనేన సూత్రేణ లుంగ్ సంబంధి ఇకారస్య కిం భవతి? లోపో భవతి. ఇది లుంగు సంబంధి కానీ, ఎందుకంటే లుంగు స్థానంలో తిప్పు వచ్చింది. ఆ తిప్పు అనేది లుంగు సంబంధి అంటే గకారానికి సంబంధి, లుంగు సంబంధి తిప్పు అనమాట. ఆ తిప్పులోనే ఇకారానికి లుంగు సంబంధి ఇకారస్య. ఇప్పుడు లుంగు స్థానం తిప్పు వచ్చింది, అనుబంధం లోపేసుకుంటే అనుబంధం లోపే పకారం వెళ్ళిపోయి తీ మిగిందా? ఆ తీలో కూడా ఈ ఉందా? లుంగు సంబంధి ఇకారం ఎప్పుడున్నా అప్పుడు దానికి ఏమవుతుంది? లుంగు సంబంధం కాదండి, గిత్ సంబంధం అంటుంది. అంటే లంగు లకారంలో అయినా లింగు లకారమే, లంగు లింగు లుంగు లింగు ఈ 4 లకారంలో ఎప్పుడు ఈ కనిపించినా అప్పుడు ఖచ్చితంగా ఇది ఈ సూత్రం లోపం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇది లుంగు లకారం అంటే గిత్ సంబంధి, లుంగు సంబంధి కాకుండా గిత్ సంబంధి చెప్పాలి. గిత్ సంబంధి ఇకారస్య
లోపహ భవతి. ఇది తిప్పులో ఉండే ఈ అని గిత్ సంబంధి. ఎందుకు గిత్ సంబంధి ఎందుకు అంటున్నాము? లుంగు లకారం నుంచి వచ్చింది కాబట్టి తిప్పు. లుంగు స్థానంలో తిప్పు తెచ్చాం, అందుకే లుంగు సంబంధి అంటే లుంగుకు దగ్గరగా ఉంది, అందుకే లుంగు సంబంధి చెప్పాం. లుంగు సంబంధి లుంగు అంటున్నా, గిత్ సంబంధి. గకారం గిత్ ఏమంట, గకారం లుంగు అనేది గకారం గిత్ చేసామంటే గిత్ లకారం అంటది. లంగ్ లకారము లింగ్ లకారం ఇవన్నిటివి గిత్ లకారాలు. కానీ గిత్ లకారాలు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటిలో సుతం వచ్చేసి ఈకారం కనిపిస్తే అయిపోయాం. తిప్పులో కానీ సిప్పులో కానీ మిప్పులో కానీ మూటిలో ఈ కనిపిస్తుంది మనకు, దానికి లోపం చేసేస్తుంది. ఇక్కడనే టిప్ సిప్ మిప్ ఈ మూడిట్లోనే ఈ కనిపిస్తుంది, ఇక్కడ మాత్రం లోపం చేసేస్తున్నాడు అన్నిటికీ, అన్ని లకారాల్లో. అస్తు తో గిత్ సంబంధి ఈకారస్య లోపహ భవతి. తో లోపం చేస్తే ఉంది తిప్పులో ఉండే ఈకారం వెళ్ళిపోతుంది, తిప్పులో ఉండే ఈకారం వెళ్ళిపోతుంది. అప్పుడు చేయండి. లోపం చేస్తే ఏమవుతుంది? తకారం పొల్లి మిగులుతుంది. ఏమిగులుతుంది? తకారం పొల్లు మిగులుతుంది. ఓకేనా? తకారం పొల్లు మిగులుతుంది. రాసుకోండి. తకారం పొల్లి మిగిలింది కదా, అప్పుడేమవుతుంది? ఆట్ ఆ త్, అదేనా? ఆట్ ఆ త్, ఇదే కదా మనకు వచ్చింది. ఆట్ ఆ త్. ఇప్పుడు మళ్ళీ రండి. నౌ చంగ్యుపదాయ హ్రస్వః, నౌ చంగ్యుపదాయ హ్రస్వః, నౌ చంగ్యుపదాయ, నౌ చంగి ప్లస్ ఉపదా అని సంధి చేస్తే చంగ్యుపదాయ అయిపోయింది. నౌ చంగ్యుపదాయ హ్రస్వః, నౌ చంగ్యుపదాయ హ్రస్వః, నౌ చంగ్యుపదాయ హ్రస్వః, నౌ చంగ్యుపదాయ హ్రస్వః. చూసి రాసుకోండి తప్పు లేకుండా. ఇదేమంటుంది రాసుకోండి. నౌ చంగి ఉపధాయ, సూత్రం స్పష్టంగా ఉంది. నవ్ అంటే సప్తమి విభక్తి బహువచనం అండి, ఏకవచనం. నవ్ అంటే అది పక్కన ఉంటే, చెంగి సప్తమి విభక్తి ఏకవచనమే. నవ్ పద చెంగి పదత, నవ్ పక్కన ఉన్నట్టు చెంగి పక్కన ఉంటే, ముందే నవ్ పక్కన ఉందా? ఆ నవ్ పక్కనే ఉంది, చెంగు ఉందా? కాబట్టి అంటే ముందు లోపం చేసామనుకో, ఇతష్ట ఏదంతో నిశ్రీ దుశ్రిభ్య కర్తరి చెంగ్ ప్రకారంగా నేల ప్రకారం తీసుకెళ్ళి లోపం చేశాం. కానీ ముందు ఉన్నది కదా, అది ఊహించుకొని చెప్తున్నా. అక్కడ లోపం అయినప్పుడు కూడా దాన్ని స్థితి చూపించి చెప్తున్నా. ఏంటి? నవ్వు నవ్వు పక్కన ఉన్నటువంటి చెంగి పక్కన ఉన్నటువంటి, అంటే ముందు నవ్వు ఉంది, దాని పక్కన చెంగు ఉన్నమాట. అందుకే నవ్వు పద చెంగి పదత ఉపదాయ. ఉపదాయ ఉంది ఆట్ అండి. ఆట చూసుకో, ఆటలో ఉపదా చూసుకోవాలి. ఆటలో ఉపదా ఏంటి? ఆటలో ఉపదా ఆ. టకారం ముందు ఆ దీర్ఘాకారం, దీర్ఘాకారం ఉపదా అయిపోతుంది, దానికి లోపం అయిపోతుంది అంట. ఏమవుతుంది? దీర్ఘ హ్రస్వం అవుతుంది. నౌ చంగ్యుపదాయ ఉపదాయ హ్రస్వ భవతి, అంటే ఉపదాలో దీర్ఘం ఉంటే దానికి హ్రస్వం అయిపోతుంది. ఆట్ ఉంది కదా, ఆట్ అట్టుగా మారిపోతుంది. సో ఏముంటుంది? నవ్వు పక్కన ఉండాలి, దాని పక్కన చెంగు ఉండాలి. అటువంటి నవ్వు పక్కన ఉన్నటువంటి దాని పక్కనే చెంగు ఉన్నటువంటి ముందు ఏదో ఉపదా ఉందో ఆ ఉపదాలో ఉండే ఉపదాకి దీర్ఘ హ్రస్వం అవుతుంది, ఉపదాకి అవుతుంది హ్రస్వం అవుతుంది అని చెప్తుంది. అందుకే ఇక్కడ అదే స్థితి ఉంది. నవ్వు ఉంది, దాని పక్కన చెంగు ఉంది, అది చెంగు ప్రత్యయం ఉన్నప్పుడు ఆ ముందుండే ఉపదాకి హ్రస్వం అవుతుంది. ముందే ఉంది దీర్ఘ ఆకారం ఉంది కదా, దానికి హ్రస్వం చేసుకుంటాం. హ్రస్వం చేస్తే ఏమవుతుంది? అట్ట అయిపోతుంది. ఆట మీద అట్టగా మారిపోతుంది. రాసుకోండి. అట్ ఆ త్, తకారం పొల్లు అట్ ఆ త్. ఓకేనా? అట్ ఆ త్. మధ్యలో ఆ అనేది ఏంటనేది ఏ ప్రత్యయం యొక్క ఆకారం ఇది? అట్ ఉంది, ఆ ఉంది, చెంగు ప్రత్యయం యొక్క ఆకారం అది. ఓకేనా? ఇప్పుడు నౌ చంగ్యుపదాయ హ్రస్వ ఉపదాకు హ్రస్వత్వం చేసింది అంటే ఆటకు హ్రస్వం చేస్తే అట్ట అయిపోయినమాట. అట్ ఆ త్. ఇప్పుడు దీనికి ఎదుగు రాసుకోండి. చంగి, ఇది ఒక సూత్రం అండి.
చెంగి చెంగి పరతః అంగస్య ద్వే భవతః చెంగి పరతః అంగస్య ద్వే భవతః. ఇది వచ్చి చెంగు పక్కనే అంగాన్ని ద్విత్వం చేసుకొని చెప్పింది. ఏం చెప్పింది? చెంగు పక్కన ఉంటే చెంగు ఉంది కదా, చెంగు ఆమె అది చెంగు అనమాట, అది పక్కన ఉంటే అంగస్య ద్వే ద్విత్వం అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పింది? ద్విత్వం చేస్తుంది. అంగస్య ద్వే భవతః అంగానికి ద్విత్వం అవుతుంది అని చెప్పింది. అంగస్య ద్వే భవతః ద్విత్వం ఏమవుతుంది? అంగానికి ఏదైనా ద్విత్వం చేసుకోవాలి, అకారం చేసుకోవాలి. అకారం ఎవరికి తీసుకోవాలి? అంగస్య అంగానికి ద్విత్వం అవుతుంది. అట్టుకి ద్విత్వం చేసుకోమని చెప్తుంది కదా. అంగానికి ద్విత్వం చెప్పింది. అవి సందేహం ఇప్పుడు అంగం అంటే ఆ ఉంది ఆ ఉన్న అక్షరాలు ఉన్నాయి, ఏదైనా చేసుకుంటాం అంటే మొత్తం చేసుకున్నా అంటే మొత్తం అజాదే ద్వితీయస్య అని ఎప్పుడు చూస్తుంది అజాదే ద్వితీయస్య రాసుకోండి. వినిపించట్లేదు మహోదయ. అజాదే ద్వితీయస్య అంగస్య द्वितीय एकाच द्वितीय अचो द्वे भवतः द्वितीय एकाच द्वे भवतः अंगस्य द्वितीय ఒక్క నిమిషం అండి. అజాది ద్వితీయ ధాతు అనేన సూత్రేణ అజాదేర్ ద్వితీయస్య ఏకాచః ద్వే భవతః అజాదేర్ ద్వితీయస్య అజాది ధాతువునకు అంటే అచ్చు ఆదిన ధాతువునకు ద్వితీయస్య ఏకాచః ద్వే భవతః అజాదేర్ అంటే అజాది ధాతు ఉంటే అట్లే అజాది ధాతు కదా, అందుకే ఇది వస్తుంది. ఏమంటుంది? అజాదేర్ ద్వితీయస్య ద్వితీయ ఏకాచ ద్వితీయస్య ఒకే అచ్చుకు ద్వితీయంలో ఏదైతే వచ్చిందో దానికి ద్వితీయస్య ఏకాచః ద్వే భవతః అజాదేర్ ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః అజాదేర్ ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః. ఓకేనా? ఒకవేళ అజాది ధాతు ఉంటే ద్వితీయ ఏకాచుకు ద్విత్వం అవుతుంది. అజాదేర్ ద్వితీయస్య అంటే అజాది అట్లే అచ్చు ఆదిలోని ధాతువు అండి, కాబట్టి అటువంటి ధాతువుకు రెండో అచ్చుకు ద్విత్వం అవుతుంది. రెండో అచ్చుకు ద్విత్వం చేసుకొని చెప్పినాడు. అంగానికి రెండో అచ్చుకు ద్విత్వం చేసుకొని చెప్పింది. ఓకేనా? అజాదేర్ ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః ఇది అధికారం వేదితవ్యం. అలా అధికారం ఉందని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఏం చెప్పినా అనేన సూత్రేణ అజాదేర్ ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః అజాదేర్ ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః అజాదేర్ ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః అజాదేర్ ద్వితీయస్య ఏకాచో కిం భవతి ద్వే భవతః రెండు అవుతాయి అని చెప్పింది. సో కానీ ద్వితీయ ఏకాచుకు ద్విత్వం చేసుకో అని చెప్పింది. కానీ ఇక్కడ ఏముందండి? ద్విత్వం ఉందా? ద్వితీయ ఏకాచ్ ఉందా? ముందు మస్ట్ చూసుకోవాల్సింది మనకి ఇక్కడ కండిషన్. ఇక్కడ ద్విత్వం ఉందా?
సో అది ద్విత్వం అంటున్నాను. అచ్చు ఉంది, ఆ ద్వితీయ ఏకాచి ఉంది. ఇప్పుడు మనకేంటి అట్ ఆ ఉత్ ఈ స్థితిలో వచ్చిందండి. చెంగి అజాది ద్వితీయస్య వచ్చి 2 సూత్రాలు వచ్చేసి అజాది ధాతునకు అజాది ధాతువు అయితే రెండో అచ్చుకు ద్విత్వం చేస్తానని చెప్పింది. కానీ రెండో అచ్చు లేదు కదా, రెండో అచ్చు ఉంది ఇక్కడ, రెండో అచ్చు ఉందండి, లేదండి. ఎందుకు లేదండి? ఆ ఉంది, కా ఉంది, అంతేను. ప్రకారం ఫలంతం ఆ ఉంది కదా, ఆ ఉంది, అట్ ఆ ఉంది కదా, ఒక్క ఆనే ఉంది కదా, ఏకాచి కదా, అందులో మహోదయ రెండో అచ్చు కదా, రెండో అచ్చు కదా, అది రెండో అచ్చు కావాలి. ఒకటి అచ్చు వదిలేసి రెండో అచ్చు చూసుకోవాలి. రెండో అచ్చు అదే కదా, ఆనే ఉంది కదా, దానికి గుర్తు చేసుకుందాం. ఆ ప్రథమాచ్చు కదా ఆచార్య. ప్రథమాచ్చు వదిలేసి రెండో అచ్చు చేసుకోవాలి. ఆ అనేది ప్రథమాచ్చు కింద అట్ ఆ త్ ఇది స్థితి మనకు. అట్ ఆ త్ అట్టులో ఆ అనే ప్రథమాచ్చు, అది వదిలేసాం మనం. రెండో అచ్చు ఏంటి ఆ ఉంది, దానికి వేసుకోవచ్చు ద్విత్వం. అట్ అనేది రెండో అచ్చు వచ్చేసి చెంగి అజాదేశం చేసా లోపాదేశం అయింది కదండి అందులో. సుబ్రాయ చెప్తున్నారు, సుబ్రాయ దగ్గరకు వచ్చారు. చెంగి కదా మహోదయ, అజాది కాదు. అది పక్కన ఉంటే ద్విత్వం అయిపోతుంది, అది నిమిత్తం చేసుకుంటే ద్విత్వం అయిపోతుంది. అర్థమైందా? చెంగి పరత, చెంగి వచ్చే అదే ద్విత్వం చేస్తుంది. ఆ చెంగు పక్కన ఉంటే ముందున్న దానికి ద్విత్వం చేసుకోని చెప్పింది. ముందున్న దానికి ముందు అంగం అది చెంగని ప్రత్యయం పక్కన ముందు అంగం అయిపోతుంది. అది రెండో అచ్చు కాదు, అది చెంగు ప్రత్యయం యొక్క ప్రత్యయం అకారం. కానీ అది అంగం కాదు, అంగం ఏదో చెంగు ప్రత్యయం పక్కన ముందు అట్టు మాత్రమే అంగం అనమాట. ఓకేనా? ఇక్కడ ఒకటో వచ్చు ఆ ఉంది కదా, రెండో వచ్చు లేదు. రెండో వచ్చు లేకపోతే రెండో వచ్చు ద్విత్వం చేసుకుని ఎందుకు చెప్తున్నావు ఇక్కడ? కాబట్టి అట్టిలో దానికి రెండో వచ్చు ఉండేదని ముందు లోపం చేసుకుంటే ఆ లోపాదేశం రూపాదేశం అవుతుంది చెప్పి ఈ ప్రకృతి సూత్రం చెప్తుంది మనకు. రాసుకోండి ఇప్పుడు. ద్వితీయస్య ఏకాచి ద్వితీయ నిత్యపత్యం తీసుకో. ఆ ధాతు అంతా అంగం అయిపోయింది. ఓకే, సనాద్యంత ధాతవ నిచ్చి ఈ కనపడుతోంది మీకు. నిర్వచనం చేసుకోవడానికి మాత్రం ద్విత్వం అవుతుంది చెప్తున్నాం అంట. ఇప్పుడు రాసుకోండి కింద ద్విర్వచనేచి అత ద్వితీయ ఏకాచ్ నా కింద రాసుకోండి ఒకటి ప్రశ్న రూపంలో. అత ద్వితీయ ఏకాచో నాస్తి కథం ద్విత్వం భవతి. అత్ర ద్వితీయ ఏకాచో నాస్తి కథం ద్విత్వం భవతి. ద్వితీయ ఏకాచో నాస్తి కథం ద్విత్వం భవతి. కథం ద్విత్వం భవతి, దానికి సమాధానంగా రాసుకోండి. అప్పుడు ద్విర్వచనేచి. ఇప్పుడు మా ప్రకృతి సూత్రం వస్తుంది, ప్రకృతి సూత్రం వచ్చి చెప్తున్నాం అంట. ద్విర్వచనేచి రాసుకోండి. అనేన సూత్రేణ, ఇది ఈ మన సూత్రం ముఖ్య సూత్రం యొక్క ఉపయోగిత ఇక్కడ ఉపయోగపడుతున్నాను. అనేన సూత్రేణ द्विवचन निमित्ते अचि परतः, द्विवचन निमित्ते अचि परतः यो अजादेशः, द्विवचन निमित्ते अचि परतः अजादेशः स्थानीय रूपो भवति. మాత్రమే ద్విత్వం అవుతున్నాడు. మహోదయ కట్ లేదు మహోదయ. మహోదయ వినపట్ల అసలు. అనేన సూత్రేణ ద్వివచనే నిమిత్తే అచీపరతః వినిపించింది మహోదయ, అంతేనా? అచీపరతః స్థాని రూపో భవతి.
यो अजादेशः स्थानिरूपो भवति द्विर्वचन एक द्विर्वचन एव कर्तव्ये अचिपरतः यो अजादेशः ఏమిటో పాపం ఇద్దరు ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ చెప్పండి మహోదయ అది సూత్రము. సో మనము ఈ సందర్భంలో ద్వితీయ ఏకాచి లేదు, అందుకే ద్విర్వచనేచి అనే సూత్రం వచ్చేసి మనకు ద్విత్వం చేస్తుంది. ఇదేమంటుంది? ద్విర్వచన నిమిత్తే అచిపరతః అజాదేశః స్థాని రూపో భవతి ద్విర్వచన ఏవ కర్తవ్యే అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఇక్కడ ద్విర్వచనం చేయడానికి మాత్రమే స్థాని రూపం అవుతుంది. ఏది స్థాని రూపం అవుతుంది? ముందు ఇకారానికి ఏదైతే లోపం చేశామో అది స్థాని రూపం అవుతుంది. ఎందుకు? ద్విర్వచనం చేసుకోవడానికి మాత్రమే స్థాని రూపం అవుతుంది. అందుకే ద్విత్వం చేసుకుంటే ఏమవుతుంది? ద్వితీయ ఏకాచి ఏం లేదు ఇక్కడ. ద్వితీయ ఏకాచి టకారంలో ఉండే ఇకారం ద్వితీయ ఏకాచి అయిపోతుంది. ఆ అనే ప్రథమ ఏకాచి టకారంలో ఉండే ఇకారం లోపం చేసాం కదా, నిచ్చుకయ్యి, అది ద్వితీయ ఏకాచం. దానికి ద్విత్వం చేసుకోవాలి. ద్విత్వం చేసుకోవాలంటే ఉండాలి, అచ్చు లేదు కదా, అది స్థాన రూపం అయిపోతుంది. కాబట్టి ముందు ఎలా ఉందో అలాగుంది, అట్టు అని పెట్టేసి ఆ ఎలాగుంది అలాగుంది. ద్వితీయ టాలో ఉండి ఈ ఉంది, అది ద్విత్వం చేసుకుంటాం. అందుకే టీ అయిపోయిందండి. అది స్థాన రూపం అయిపోతే టీ అయిపోతుంది. ఇకార రూపం కనిపిస్తుంది అన్నమాట. అందుకే టీ వస్తుంది టీ టకారం హలంతం. ఓకేనా? అట్టులో ఉండే టకారము ముందు అకారం విషయంలో ఏం చెప్పలేదు, ప్రథమ ఏకాచి వదిలేస్తారు. అది ఎలా ఉందో అలా పెట్టినాం. దాని పక్క టకారంలో ఉండే ఇకారం లోపం చేసేదా ద్విత్వం చేసుకోవడానికి మాత్రమే ఈ కనిపిస్తుంది అంట. అందుకే ద్విత్వం చేసి వెళ్ళిపోయింది. టీ పక్కన అట్టులో టకారం ఏదవుతుందో అలాగే పక్కన పెట్టినామంట. అప్పుడు ఆ టీ ఇట్టు ఆ త. ఓకేనా? ఆ టీ టు ఆ త. ఇక్కడ ద్విత్వం ఎలా చూసా అర్థమైంది అందరికి? ద్విత్వం చేసామండి అట్టు అండి. అట్టులో ఉండి అట్టు ఆ తా ఉంది. ఇక్కడ అట్టులో ఉండి టకారంలో ఉండి ఇకారము ద్విత్వం చేసుకుంటున్నాం. అది లోపం చేసాం కదా, అది స్థాని రూపం అయిపోతుంది. ఎప్పుడు ద్విత్వం చేసుకోవడానికి మాత్రమే. స్థాని రూపం అయితే ఏమవుతుంది? అది టీ అయిపోతుంది. టీ పక్కన టా ఎలా ఉందో అలాగే పెట్టేసాం. అట్టులో టా మొదటి నుంచే ఉంది కదా, అది ద్విత్వం చేసుకున్న టా అలాగే పెట్టాము. రెండో ద్విత్వం చేసుకోవడానికి మాత్రమే అది ఈ కనిపిస్తున్నా స్థాని రూపం అయిపోతుంది. అది ద్విత్వం ఒక ఆల్రెడీ టా ఉంది ద్వితీయ అచ్చులో ధాతు రూపంలో, కానీ రెండో అచ్చు కనిపించలేదు. దానికి స్థాని రూపం చేసుకోవడం వల్ల ఈ కనిపించి వెళ్ళిపోయింది అన్నమాట. అందుకే ద్విత్వం చేసి వెళ్ళిపోయింది. అందుకే టీ టు ఆ త. ఓకేనా? ఆ ఎలాగైతే ఉందో అలాగే ఉంది. అందుకే ఆ టీ టు ఆ త ఈ రకంగా ద్విత్వం అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రాసుకోండి. దీనికి ఎదుగు రాసుకోండి. ఆడజాదీనం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది కాదండి. నెక్స్ట్ పేజ్ తిప్పండి, లక్ష్మి గారు. అప్పుడు ఏమవుతుంది? ఆడజాదీనం. నెక్స్ట్ రాసుకోండి. ఆ టీ ఆ తా వచ్చిందండి. ఇప్పుడు ద్విత్వం ఏమైపోయింది? టీ టు అలా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీనికి ఎదుగు రాసుకోండి. కొంచెం పైన కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఆ టీ టు ఆ త కలిపేసారు. అత్త అని కలిపి రాశారు ఇక్కడ. ఆ త. ఇప్పుడు దీనికి ఎదుగు రాసుకోండి. ఆడజాదీనాం అనే సూత్రేణ ఆడజాదీనాం ఇది సూత్రమండి. ఆడజాదీనాం అనేన సూత్రేణ అంగస్య ఆటాగమో భవతి.
అంగస్య ఆట్ ఆగమో భవతి. అంటే అంగం అంటే మనకు అటి ఆ టి ట్ అత్ ఇది కదా, దానికి ఇదంతా అంగం అండి. దానికంటే ముందు వస్తుంది అన్నమాట. ఆట ఇక్కడ వస్తుంది, అన్నిటికంటే ముందు వస్తున్నాడు, ధాతునకు ముందు వస్తున్నాడు. మొత్తం ధాతు కదా, దానికి ముందు పెట్టుకుంటామట. ఎలాగా ఆద్యంతో టకితో ప్రకారం. ఆద్యంతో టకితో ఈ సూత్రం ప్రకారం ఏమొస్తుంది, ధాతునకు ముందు ఆగం వస్తున్నామట. రాసుకోండి, సూత్రం రాసుకో. ఆద్యంతో టకితో సూత్రం రాయండి. ఆద్యంతో టకితో అనేన సూత్రేణ టిత్ ఆగమః ఆదిః భవతి. అనేన సూత్రేణ టిత్ ఆగమః ఆదిః భవతి. ఆది వచ్చి కూర్చుంటుంది అంటే ధాతునకు ముందు. టిత్ ఆగమః ఆదిః భవతి అంటే ధాతు ఆదిః భవతి. రాయండి ఇప్పుడు ఆట్ ఆట్ ఇప్పుడు ఆట్ తీసుకొస్తాం, ముందు పైన రాసిన స్థితి అంతా ఇటు వస్తున్నాం. ఆ టి ట్ ఆ త కింద కనిపిస్తుంది. ఆ ఇక్కడ కనిపిస్తుంది అండి. ఆ చూడండి, ఆ టి ఆట్ 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 ఆ టి ట్ ఆ త. ఆట్ తీసుకొచ్చామండి, అన్ని విడిదీసి చూపించామండి. ఎందుక ఇప్పుడు మనకు ఇంకో పని చేసుకొని విడిదీసి చూపించాను. ఇక్కడ ఆట్ ఆ టి ట్ ఆ త రాసుకునేదా. ఇప్పుడు దీనికి ఎదురుగా ఒక సూత్రం రాసుకునే ఆటశ్చ ఆటశ్చ అనేన సూత్రేణ వృద్ధి ఏకాదేశో భవతి. అనేన సూత్రేణ వృద్ధి ఏకాదేశో భవతి. ఆటశ్చ ఆటశ్చ అనేన సూత్రేణ వృద్ధి ఏకాదేశో భవతి. అనేన సూత్రేణ వృద్ధి ఏకాదేశో భవతి అంటే ఏం చేసింది, ఇప్పుడు ఆట్ తీసుకొచ్చింది కదా, ఆట్లో ఆట్ పక్కన ఆటికి పక్కన ఆ ఉంది కదా, అది ఆటశ్చ. ఆకి ముందు ఆట ఎప్పుడు వచ్చినా అది వృద్ధి ఏకాదేశం అవుతుంది. అంటే ఆ కలిసి ఒకటే ఆగా మారిపోతాయండి. ఏమవుతాయి, వృద్ధి ఏకాదశం అయిపోతే ఏమవుతుంది, ఆ కలిస్తే ఆ అయిపోయిందండి, ఒకటే ఆకారం అయిపోయింది. ఇక్కడ ఆటలో ఉంటే అకారం అనుబంధ లోపం అయిపోతుంది. అలంత్యం ప్రకారంగా అనుబంధ లోపం చేసేస్తాము, అప్పుడు ఓన్లీ ఆ మిగులుతుంది. ఇప్పుడు ఆటక ఆ పక్కన అటులో ఉండే ఆటశ్చ అనే సూత్రం వచ్చేసి వృద్ధి ఏకాదేశో భవతి. అన్నిటి మధ్య పూర్వ పదయోస్థానే వృద్ధి ఏకాదేశో భవతి అని చెప్తున్నమాట. వృద్ధి ఏకాదశి చేస్తే ఏమవుతుంది, ఆ అయిపోయిందండి. ఏమైపోయింది, ఆ టి ట్ ఆ త. ఇప్పుడు కలిపిదాన్ని మొత్తం ఆ టి టత్ అయిపోయింది. ట హలంతం కాబట్టి అత్క ఆ టాల కలిపేసండి. ఆ టి టత్ ఇతి రూపం సిద్ధ్యతి. వచ్చేసిందా, ఆ టి తత్. ఇక్కడ మొత్తం విడివిడిగా కనిపిస్తుంది స్పష్టంగా. ఓకేనా. ఆడజాదిన వచ్చేసి ధాతువులకు ముందు ఆటాగం తెచ్చుకో అని చెప్పింది. అంటే ఏ ధాతువుల్లో అయితే ఆది అచ్చు ఉంటుందో అప్పుడు ఆటాగం వస్తుంది లుంగుల కాలంలో. అందుకే ఆట్ వచ్చింది అన్నమాట. ఆట్ ఆ టి ట్ ఆ త కలిపితే ఆ టి తత్ ఇది రూపం కింద కలిపిదాన్ని. ఆ టి తత్ ఇది రూపం సిద్ధ్యతి. అర్థమైందండి. సందేహం ఉంది కదా ఇందులో. సందేహం ఉందా. ఆ టీటత్ ఇటు రూపం సిద్ధించి ఈ రకంగా మనకు ఆ టీటత్ రూపం సిద్ధించిందండి. ఓకేనా. ఈ చివర కొంచెం అర్థం కాలేదండి. ఈ చివరి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది మహోదయ. ఈ చివర ఆట్ అటి ఆ ఉన్నాయి కదండి, కొద్దిగా చెప్పరా. అక్కడ అర్థం కాలేదు, తర్వాత ఎట్లా మారింది. ముందు దిత్వం ఎలా చేసుకున్నాం గుర్తుకొచ్చిందా. దిత్వం ఎలా చేసుకున్నాము అది కూడా కొద్దిగానే. ఇప్పుడు మనకి ఏమంటుందండి, మనకు వృద్ధి ఎప్పుడు ప్రాప్తమై ద్విత్వం ఎప్పుడు ప్రాప్తమైంది. ద్విత్వం ప్రాప్తానికి ముందు స్థితి ఏంటి, అట్ ఆ అట్ ఆ ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మనకు ద్విత్వ అజాజ ద్వితీయ షష్ఠి వచ్చేసి ద్వితీయ ఏకాదశి రెండో వచ్చుకు ద్విత్వం చేసుకో అని చెప్పింది. ఏం చెప్పింది, రెండో అచ్చుకు ద్విత్వం చేసుకోండి. రెండో అచ్చు ఇక్కడ ఎక్కడ ఉందండి, ఇక్కడ లేదు. అట్టులో ఒకటే అచ్చు ఉంది, ఒకటే అచ్చు ఉంది ఇక్కడ. అది కూడా మొట్టమొదటిలో ఉంది. అది కూడా
మొదట్లో ఉంది, మనకేమో రెండవ అచ్చుకు. ఎందుకంటే అజాది అచ్చు ఆదిలో కలిగించే ధాతు కాబట్టి రెండవ అచ్చుకు దిత్వం చేసుకోవాలి. రెండో అచ్చు లేదు, ఎలా చేసుకోవాలి దిత్వం? అందుకే ఈ దుర్వచనేచ సూత్రం వచ్చి చెప్పింది. అది ముందు ఈ కాలంకి లోపం చేశాం కదా, అది రూపాత దేశం అయిపోతుంది దిత్వం చేసుకోవడానికి మాత్రము. అది మొదట్లో ఏదైతే రూపం ఉందో అది రూపం కనిపిస్తుంది. ఎందుకు? దిత్వం చేసుకోవడానికి మాత్రం కనిపిస్తుంది అని చెప్పింది. అది రెండో అచ్చు ముందు లోపం నిచ్చిక లోపం అది అది కనిపిస్తున్నాడు. అప్పుడు అది రెండో అచ్చు అయిపోతుందా? రెండో అచ్చు అయిపోతుంది కదా, అది ఈ కనిపిస్తే టీలో ఈ రెండో అచ్చు అవుతుంది. అప్పుడు టాలో ఉండి ఈ అది కనిపిస్తుంది, అది రెండో అచ్చు అయిపోతుంది. దానికి దిత్వం చేసుకోవాలి మనం. ఓకేనా? అది రెండో అచ్చు అయిపోతుందా, ఆ రెండో వచ్చుకు దిత్వం చేసుకోవాలి. అందుకే రెండో దిత్వం చేసుకుంటే అయిపోతుంది. ఎలాగుంది అలాగుంది. ఆ టాకు మొదట్లో రూపం ఈక లోపం చేసి అది కనిపిస్తుంది అన్నమాట. అది కనిపిస్తుంది కాబట్టి టీ పెట్టుకున్నాం. ఒక దిత్వం చేసుకోవడానికి టీ చేసి వెళ్ళిపోయింది అంతే. రెండో అచ్చు కనిపించాలి, రెండో అచ్చు కనిపించింది కాబట్టి దానికి దిత్వం చేశాము. తర్వాత టా ఎలా ఉంది అలాగే ఉంది, అత్త ఎలా ఉందో అలాగే ఉంది. స్పష్టమైందా? ఆ తర్వాత అండి అర్థం కాంది. దాని తర్వాత అండి అర్థం కాంది. ఇది దిత్వం చేసుకుని అర్థమైందా? అది అర్థమైంది. అడాజాది నామ తర్వాత ఇక్కడ పరిశిష్టంలో ఆద్యంతో ఒక్క నిమిషం అండి, పార్వతి గారు ఒక నిమిషం. నిర్మలాదేవి గారు, అటి టి అత్తు ఉంది మహోదయ. అటి టి అత్తు, రెండు టీలు ఉన్నాయి. రెండు టీలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒకటే ఉంది. ఇప్పుడు పైన రెండో పేజీ చూసుకోండి, ఉంది మహోదయ. అటి లేదు. రెండో దానికి హలంతం చేయమంటారు. రెండో దానికి హలంతం అండి. సరే మహోదయ, సరే మహోదయ. అది ఓకే మహోదయ. చివరి ఇచ్చాడు, అది చెప్పండి ఒకసారి. తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు ఏంది ఓన్లీ టీ దిత్తం చేసి పక్కన టా ఎలా ఉంది అలా ఉంది. అప్పుడు టీ ఆత ఎలా ఉంది అలాగ ఉంది పెట్టుకుందాం, ఏం చేయలేము మనం. ఓకేనా? రెండో అచ్చుకు మాత్రం దిత్తం చేస్తాం. రెండో అచ్చు దిత్తం చేసుకోవడానికి మాత్రం స్థాన రూపం కనిపించింది అండి. మొదట్లో ఏదైతే రూపం ఉందో అది రూపం కనిపించింది, అందుకే టీ అయిపోయింది. టీ పక్కన టా ఎలా ఉందో అలాగే ఉంది, పక్కన అత్ ఆత. ఇప్పుడు ఈ స్థితిలో ఆడజాదినం వచ్చేసి నేను మొత్తం ధాతులకు ముందు ఆట్ చేస్తా అని చెప్పింది. ఏం చేస్తా ఉంది? ఆడజాదిన అజాదినం ధాతునం ఆట్ ఆగమపోతే అచ్చు ఆదిలో ఉన్నటువంటి ధాతు ఏదైతే ఉందో నేను దానికి అంగానికి ఆట్ ఆగమం చేస్తాను. మనం అట్టు తెచ్చుకుంటాం కదా, లుంగ్ లంగ్ చొడి ధాతు ప్రకారంగా, అది హలాది ధాతులకు వస్తుంది. అజాది ధాతువు అయితే అట్టు కాకుండా ఆట్ వస్తుంది. ఏమొస్తుంది? ఆట్ వస్తుంది. అందుకే అజాది ధాతు కాబట్టి అందుకే ధాతులకు ముందు అన్నిటికీ మొత్తానికి ముందు ఆట్ వచ్చేసింది అనమాట. అందుకే ఆట్ మిగిలిన పైన ప్రక్రియ అంతా ఎలా ఉందో అలాగే దించుకున్నామట. ఓకే, ఆట్ పెట్టుకున్నాం. ఆట్ విడిదీసి రాశాం. ఇప్పుడు దీనికి అనుబంధం లోపం చేస్తాం. ఆటకి అనుబంధం లోపం చేస్తే మిగులుతుంది, టా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ స్థితిలో ఆటశ్చ అనే సూత్రం వచ్చేసి వృద్ధి ఏకాదశం చేస్తుంది. ఆట తీసుకొచ్చారా, ఆటిలో ఉండే ఆకి పక్కన అటు ధాతులో ఉండే ఆకి వృద్ధి ఏకాదశం అవుతుంది. రెండు ఆలస్యం అవుతుంది, ఒకటే వృద్ధి ఆనే అయిపోతుంది అన్నమాట. అందుకే ఆట అయిపోయింది. ఆట కదా, అయిపోయింది. టీ కలిపేశాం. కలిపితే అని అయిపోయింది. టిటత్ కలిపేశాం. టిటత్ అయిపోయింది. ఈ ఆర్ట్ ఆగమానికి ముందు అనుబంధ లోపం చేసుకుంటే వెళ్తుందండి. అప్పుడు కలిస్తే పక్కన రెండు కలిసి ఒకటే అయిపోతుంది. అయిపోయింది. పక్కన టిటత్ కలిపేసి టకాల హలంతం కాబట్టి కలుస్తుంది, పక్కన టిటత్ అయిపోతుంది. ధన్యవాదాలు. ఇప్పుడు అర్థమైంది మహోదయ. జీ, వృద్ధి ఏకాచ కాకుండా దీర్ఘ సంధి ప్రకారం కూడా కలిసినప్పుడు ఆనే వస్తుంది కదా.
అప్పుడు ఈ సందులు ఎప్పుడైతే అంటే మనకు సూత్రాలు లేనప్పుడు అంతులో సంధి చేసుకుంటామండి. మన సూత్రం ఉంది ఆట దీనికోసమే. ఆట ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రం వృద్ధి ఏకాదశి సూత్రం ఉంది కాబట్టి ఓకే అండి, అర్థమైంది. సూత్రం విశేషంగా ఉంది ఆట అని. ఆట కోసమే దీన్ని విశేషంగా తయారు చేసిన మహర్షి పాణి. సరే అండి, ఓకేనా? ధన్యవాదాలు. ఆ తీర్థ అనేది వచ్చేసింది. జీ ఓకేనా? ఇది మాకు ఇంతవరకు ద్వితీయ ఏకాదశికు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఒక ఉదాహరణ వచ్చిందన్నమాట. ప్రథమ ఏకాదశికు ద్విత్వం చేసుకుని చాలా చూసామంట. ద్వితీయ ఏకాదశి రెండో వచ్చుకు ద్విత్వం చేయడం ఇదే మొట్టమొదటిగా. అతని గురించి చాలా వచ్చేస్తాయండి. ఓకేనా? ఇలా చూడంగా మనకు అర్థమవుతుంది. ఇటువంటి ప్రయోగాలు చేసినప్పుడు మనకు స్పష్టత వచ్చేస్తుందండి. వస్తుంది. ఈ రకంగా మనము ద్వివచనేచ్చి అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణ కూడా చూసాము. నెక్స్ట్ ఇక్కడికి వరకు మనకు ముఖ్యంగా స్థానవతి ప్రకారానికి ఈ 4 ముఖ్యమైన సూత్రాలు ఇవి మనకు పూర్తిగా కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు ఇంకా సహజంగా ఉంటాయి, అంత కష్టంగా ఉండదు. మెయిన్ ఈ 4 సూత్రాలు ఎవరికైతే బాగా అర్థమయ్యాయో మనకు అన్ని రూపసిద్ధులు మనకు సహజంగా వచ్చేస్తాయండి. ఇప్పుడు నుంచి ఇంకా మీకు త్వరగా బాగా అర్థమవుతుంది. ఇప్పటికి ఇంతకుముందు చేసిన సిద్ధులకి ఇప్పుడు చేసిన సిద్ధులకి కొంచెంగా లోతుగా చేశాం కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినా మీకు సహజంగా త్వరగా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఇవి ఈ 4 సూత్రాలు ఇంకా ఎవరికైనా అర్థం కావద్దు. మళ్ళీ ఒకసారి రూపసిద్ధి నోట్స్ ఏవైతే ఉందో అన్ని పెట్టాము, గ్రూపులు పెట్టాము. ఏదో కాదు, నీరజ గారు, నిర్మల గారు, ఇంకా చాలా మంది రాస్తున్నారు, శోభనాద్రి గారు. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి, మళ్ళీ సింహావలోకనం చేసుకోండి. ఏ రూపం ఎలా వచ్చింది, ఎక్కడెక్కడ ఏ మార్పులు వచ్చాయి, అది ఒకసారి అర్థం చేసుకునేది రాయాల్సిన అవసరం. ఒకసారి అర్థం చేసుకోండి. ఏ సూత్రం వచ్చి ఏ రకంగా పనిచేసింది, ఏది వచ్చి ఏ దాని లోపం చేసింది, ఎప్పుడు ఏ రకంగా మార్పులు వచ్చాయి, అది మీకు అర్థం కావాలి. అర్థమవుతే మనకు సహజంగా అర్థమవుతుంది, ఇబ్బంది లేకుండా. కాబట్టి ఈ రకంగా ఈ 4 సూత్రాలతో స్థానవతి ప్రకారం పూర్తిగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం భిన్నంగా ఉంటాయి, అంటే స్థానవతి చేసుకునేది కాదు, ఇంకా వేరే పనులు ఉంటాయి మనం ముందు చేసుకునే విధంగా. కాబట్టి ఇక్కడి నుంచి మనం వేరే సూత్రాలు చెప్పుకుందామండి. అస్తు ఈ ద్వివచనేచ్ఛలో ఉండే ఉదాహరణ మనం ఇక్కడ పూర్తిగా చేసాం. నెక్స్ట్ అదర్శనం లోప, రోజు చెప్పుకుంటుంటాం. తస్య లోప, అదర్శన లోప. అదర్శన లోపానికి ఉదాహరణ ఏంటి, అది ఇక్కడ మనం నెక్స్ట్ రేపు చూద్దామండి. ఇవన్నీ మనకి ఎందుకంటే ప్రయోగాలు ఉపయోగించాం కాబట్టి సహజంగా అర్థం అవుతుంది. ఇప్పుడు అంటే అది పెద్ద కష్టం ఉండాలి, అర్థం చేసుకునేది అంత పెద్ద ఇదిగా ఉండదు, సహజంగా అర్థం అయిపోతుంది. ఇక్కడి నుంచి మనకు త్వరగా అయిపోతుందండి. ఓకేనా? అస్తు. మనకి ఇంకేమన్నా డౌట్ ఉంటే మన తర్వాత చూద్దామండి. ఇంతవరకు మనకు 58 సూత్రాలు అయిపోయాయి. నెక్స్ట్ 59వ సూత్రం అదర్శనం లోప అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే. ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే రూపసిద్ధి ఈ లాస్ట్ లో నేను అది బోర్డు మీద రాసి చూపిస్తాను, మీకు స్పష్టం అవుతుంది. అది రాసి చూపిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. ఓకే, ధన్యవాదాలు. ఇక్కడి వరకు మీకు 40% అర్థమైనా చాలు, మీకు మొత్తం అర్థమైతే ఇంకా అంతకన్నా ఇప్పుడు క్రిటికల్గా ఉండవు, మనకు సహజంగా అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఇంకా సరళంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా చెప్పేది కొంచెం మీరు వినాల్సింది. ఇప్పుడు నేనే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, మీరు రాసేదే ఉండదు. నెక్స్ట్ నేను చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉంటే చాలు, నన్ను ఫాలో అవుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, పెద్ద కష్టమే ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి అలా జరుగుతుందండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే అండి, టైం కూడా ఎక్కువ లేట్ అయిపోయింది. పునర్మిలామః. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. ధన్యవాదాలు మహోదయ. నమస్తే అండి. నమస్కారం.